హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ చాక్లెట్ అండి. ఇది బేకరీలో దొరుకుతుంది, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుందండి. ఒకసారి తీసుకొచ్చుకోండి. దీన్ని ఇలా తురుముకోవాలండి. ఇది మొత్తం చిన్న చిన్న తురుముకోవడం వల్ల తొందరగా మెల్ట్ అవుతుందండి. కొంచెం థిక్గా ఉన్నా కూడా కొంచెం స్లోగా మెల్ట్ అవుతుంది, కానీ మెల్ట్ అవుతుందండి. ఇలా మొత్తం మిక్స్ ఇట్లా చిన్న చిన్నగా తురుముకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. ఇలా కూడా తినేస్తారు పిల్లలు కూడా. దీనిలో నెయ్యి వేసి చేస్తున్నానండి. ఇది డబుల్ బాయిలింగ్ పద్ధతి అండి. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకూడదు, మాడిపోతుంది. అందుకే ఇలా గంజి పెట్టేసుకొని దానిలో వాటర్ పోసేసుకోవాలి. ఇది బాగా మరిగాక ఈ చాక్లెట్ కూడా గిన్నె పెట్టేసుకొని కలుపుతూ ఉండాలండి. ఇది మెల్ట్ అవుతుంది. ఇలా చూడండి ఎలా మెల్ట్ అవుతుందో. దీన్ని ఇలాగే కలుపుతూ ఉండాలండి. ఇది చూడండి ఎలా కలుపుతున్నాను. దీన్ని అంటే థిక్గా కావాలండి. 1 స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి బదులు బటర్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఇంకా హెల్త్కి చాలా మంచిది కదా అండి, అందుకే నెయ్యి వేసాను. ఇది వేసి బాగా కలిపేసుకోవాలండి. ఎలా అవుతుంది? పలసగా అవుతుంది కదా అండి, ఇలా కావాలి. చూడండి ఇలా కావాలి. ఇలా అయిన తర్వాత మీకు ఇష్టమైన మౌల్లో వేసుకొని, అంటే ఏ షేప్ అంటే ఆ షేప్లో వేసేసుకోవాలండి. ఇలా అన్నిట్లో వేసేసుకొని సెట్ చేసుకోండి. కిస్మిస్, కాజు, బాదం ఇలా కుచ్చేసుకొని పెట్టుకోండి. చాలా బాగుంటుంది, చేసుకోండి. హోమ్ మేడ్ చాక్లెట్ సప్నాస్ కిచెన్లో చూడండి. చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. కూల్ అయ్యాక ఇలా తీసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వస్తుందో చాక్లెట్. ఈ చాక్లెట్స్ నచ్చాయా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరా.